హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ తిరుపతిలో 100 కోట్ల దాకా కుంభకోణాలు జరిగినాయి. 100 కోట్ల దాకా అవినీతి జరిగినాయి. ఇంకా పైబడి అవినీతి జరిగినాయని ఆరోపణలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. నిజంగా తిరుపతి ఒక్క దానిలోనే 100 కోట్ల 100 కోట్ల కుంభకోణం అని జరిగిందా సార్? లేకపోతే నార్మల్‌గా ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బురద జల్లాన్ని దాని మీద ఏస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లడం ఏంటండి? ఈ ప్రజలు తెలియని ఒక విషయం ఒకటి ఉంది. తిరుపతిలో డబ్బంతా రోజు తీసుకుపోతున్నారనే ఒక అభియోగం ఉంది. అభియోగం చేసిన వాళ్ళు మీరు నేను కాదు. తిరుమలలో ఉన్నటువంటి ఆలయంలో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆయన చెప్పాడు, అయ్యా బాబు తిరుపతి హుండీలో మీరు డబ్బు వేయొద్దురా బాబు అని చెప్పాడు. డబ్బు వేయొద్దు, ఆ స్వామికి చేరటం లేదు, అది బయటికి పోతుందని చెప్పాడు కదా. అది కొత్త వార్త ఏముంది? మొత్తం డబ్బంతా తీసిపోయినప్పుడు $100 తీసుకెళ్ళడం పెద్ద గీత ముందు చిన్న గీత కదా అది. అదొకటి ఎవరైనా పట్టించుకున్నారండి? తిరుపతిని ఎంత అపవిత్రం చేయాలో అంత అపవిత్రం చేసేసుకున్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందూ కూడా ఆయన కదండి మూలకారకుడు. ఆయన్ని మించిన దేవుడు మనకు లేడు. అంటే కోటాను కోట్ల రూపాయలు ఆయన సంపాదిస్తున్నాడు. సంపాదించినట్టే బయటికి పోతుంటే మరి ఆలయంలో కొన్ని ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి. ఏంటంటే నిరతానదానం కానీ లడ్డూలు కానీ ఇంకే ఉంటాయి కదా, వాళ్ళు సబ్సిడీ రేట్కే ఇస్తారు. వేంగమాంబ అన్న వితరణ ఇవన్నీ ఇప్పుడు క్వాలిటీ బాగాలేదన్నారు, క్వాలిటీ పెంచుతున్నారు. ఇలాగ ఉన్నప్పుడు మొన్న జరిగిన దొంగతనం ఏంటంటే కేవలం అక్కడ మూలకారకుడైన రవికుమార్ చేయించాడు. పరకామణి తాలూకు తాళాలు ఆయన దగ్గరే ఉంటాయన్నమాట. ఇందులో విచిత్రమైనది ఏంటంటే అన్ని డాలర్సే, అమెరికాలో చేస్తారు కదా, అన్ని డాలర్సే కాబట్టి ఆ డాలర్స్ అన్నీ లెక్క పెడితే 100 కోట్లు అయ్యాయి. ఇది ఎవరు తాళాలు తీశారు, ఎవరు కౌంట్ చేశారు, ఎలా మారిపోయాయంటే మొత్తం 4-5 పేర్లు వినిపిస్తున్నాయి. అంటే తిరుపతి పరకామణితో సంబంధం ఉన్న వాళ్ళు. తర్వాత అంతకుముందు తిరుపతిలో చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కదా, ఆయన ఉన్నాడు. అంతకుముందు ఈవో చైర్మన్ ఆయన పేరు ఈయన ఎవరు ఎవరు రెడ్డి తాలూకు బంధువు ఆయన కరుణాకర్ రెడ్డి. వీళ్ళందరికీ హస్తం ఉంది. మరి నిజాలు నిగ్గు చేస్తాలి. లాటి ఇంట్లో పెట్టుకొని కూర్చుంటుంది, చంపేస్తాను, మింగేస్తాను, కొరికేస్తా. ఆడపులంటే పుల్లు ఇంతవరకు ఎంతమందికి చంపావు, ఎంతమందిని శిక్షించావు? వంగలపూడి అనంతగారికి డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాడు. మాటలు కాదు, అది చేస్తా ఇది చేస్తా అంటే ఎలాగొద్ది? వాళ్ళు నాకు అవకాశం వస్తే అవకాశం కలగాలని చెప్పు, లేకపోతే పదవి వద్దని చెప్పు. జీవితాంతం నాయకురాలుగా ఉంటావు అంతే కదా. నీ మాట సాగినప్పుడు ఇంకెందుకు దండగా? నాకు ఏ స్వార్థం లేదు కనుక ప్రశ్నిస్తున్నాను. నాకు ఏ స్వార్థం లేదు అంటే మనకు తెలిసినటువంటి అనుభవాన్ని, మనకు ఉన్నటువంటి అనుభవాన్ని ప్రజలకి తెలియజేయాలి, ఈ మంత్రులకి తెలియజేయాలి. మీరు దేహి అని చేయి చాచినంత వరకు మీ మాట ఎప్పుడు పైనే ఉంటుంది. ఇది ఒకటే సూక్తిని నమ్ముతాను. అందువలన ఇక తిరుపతి లాంటి ప్రాంతంలో ఎలా జరుగుతుంటే మరి అక్కడే జరిగినప్పుడు ఎక్కడైనా జరుగుద్ది కాదండి. స్వామివారి తాలూకులు ప్రాంగణంలో ఇంత అన్యాయం జరుగుతుందంటే ఇది ఎంతవరకు న్యాయం అండి? చేసిన వాళ్ళు పోతారనుకోండి, కానీ ఇది బయట ఖజానాల్లో వాడికి గ్యారంటీ ఏమిటి? కొంతమంది బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు, బ్యాంకుల్లో పనిచేసిన వాళ్ళు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? దీని మీద యాక్షన్ సరిగ్గా లేకే. ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే ఇది మీద యాక్షన్ లేదు. ఇప్పుడు ఈ తిరుపతి కుంభకోణం ఉంది, వాళ్ళందరినీ ముద్దాయిలుగా బయట నిలబెడితే మళ్ళీ జీవితంలో చేస్తారా? వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా రద్దు చేస్తే, అందువల్ల మనలోనే ఉంది చేతకంతనం. ఇవన్నీ విని నేను రోసిపోయానమాట. ఎంత దుర్మార్గుడు కాకపోతే తిరుపతి కొండ మీద వైఎస్ఆర్ పార్టీ జెండా లైట్లు పెడతాడా? ఓం నమో వెంకటేశ్వర స్టార్టింగ్ ఆపేస్తాడా? తిరుపతిలో నీ ఫ్లెక్సీలు తిరుమలలో నీ ఫ్లెక్సీలు పెట్టుకుంటావా ఏంటండి? గుళ్ళో 65 మందినేమో వర్కర్స్ని పెట్టుకుంటావా క్రైస్తవుల్ని? నువ్వు నీ భార్య ఉంటుండగా భార్యను తీసుకెళ్ళకుండా
స్వామికి అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. అయ్యా నేను క్రిస్టియన్ని, మీ మీద ప్రగాఢమైన భక్తితో వస్తున్నాను, దయచేసి నాకు అవకాశం కల్పించండి అని చెప్పాలి. భార్యతో రావాలి. మీరు ఎంతటి అది చాలా కోపం నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మీరు క్రిస్టియన్స్ కావచ్చండి, స్వామివారి ప్రసాదం ఇచ్చినప్పుడు కళ్ళకు అద్దుకోవద్దు, తినాలి కదా, ఇలా వెనక్కి ఇసిరేస్తావా? ఇవన్నీ ఎవరు చూడలేదనుకున్నావా? తిరుపతి ఏదైతే సెట్ ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు మనం చూసాం ఆ రోజు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళు మత ప్రచారం చాలా జరుగుతుందండి. దాని మీద శిక్షలు కావాలి, ఏం చేస్తాము? బాధపడతాం, ఊరుకుంటాం. కానీ ఆ టికెట్ల మీద సిలువ వేసినప్పుడు, పైనేమో కొంచెం ప్రార్థనలు చేసినప్పుడు, ఎక్కడో పైన వాళ్ళు కొన్ని కాటేజెస్ ఉన్నాయి, అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. అది మొత్తానికి ఈ భక్తుల్ని మంచి చేసుకోవడం ఏమంటారు, వాళ్ళు మంచి చక్కని భోజనం గీజనం అంతా పెడతారు, పెట్టి వాళ్ళు లోపలే ఉపన్యాసాలు ఇస్తున్నట్టు వీళ్ళు వెళ్ళి కూర్చుంటారు. వీరికి ఏంటంటే మధ్యాహ్నం భోజనం అయిపోతుంది కదా, ఇది బాధ. కానీ చాలా అన్యాయం జరుగుతున్నాయండి. ఒక్క అది ఇదే కాదు, అటు డబ్బుని దొంగతనం చేయడమే కాకుండా బంగారాన్ని దొంగతనం చేయడం, డాలర్స్ని దొంగతనం చేయడం, అలా దోచుకుంటున్నారు తిరుపతి. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.